పోయింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పాటలో సరిగా కూడా అలాగే ఉంటుంది. సార్ ఎక్కడికి సార్ వెళ్తున్నారు మీరు? స్లో మోషన్ లో ఎన్ని గంటలు ఆయన తిరుగుతాను కట్ చేయి. ఆఫ్టర్ ఏ లాంగ్ డిస్కషన్ వీ డిసైడెడ్ టు విజిట్ కూర్గ్, మైసూర్ అండ్ వైనాడ్. సో ఇప్పుడు ఒక కార్ని రెంట్కి తెచ్చుకోవడానికి బయలుదేరాం. అండ్ ఈ కార్ని మా ఫ్రెండ్ సాయి కిరణ్ సెట్ చేశాడు. అక్కడ మనం కార్ రెంట్కి తీసుకోవాలంటే మన బైక్ అక్కడ పెట్టి కార్ని రెంట్కి తీసుకోవాలి. సో నేను పవన్ కిషోర్ గడు ఆటోలో బయలుదేరాం అండ్ హర్ష గడు బండి వేసుకుని అక్కడికి బయలుదేరాడు. అండ్ ఈ వీడియోలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరికి ఈ వీడియోలో ఉచిత సలహాలు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే వీ వాంట్ టు జస్ట్ రికార్డ్ అవర్ ఓన్ జర్నీ. మా జర్నీలో మేమేం చేసాము అనే దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అండ్ వీ స్టార్టెడ్ ఏ క్యాజువల్ వెరిఫికేషన్ ఆఫ్ ది కార్. ఎందుకంటే మనం కార్ తీసుకునే ముందు దానికి ఏమన్నా డెంట్లు ఉన్నా లేకపోతే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా తర్వాత మనం సమాధానం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక క్విక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని అండ్ వీ స్టార్టెడ్ టు కూర్గ్. సో లెట్స్ గో. బేసిక్గా నేను ఏదైనా టూర్కి వెళ్తే ఫొటోస్ ఎక్కువ దిగుతాను, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా చేస్తాను. బట్ ఈ టూర్లో మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా తక్కువ తీసాను. ఎందుకంటే వీ వేర్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు కన్వర్జేషన్స్ అండ్ ఎంజాయింగ్ ద నేచర్. ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇలా అనిపించలేదు. అండ్ ఎక్కడికైనా వెళ్తే ఫొటోస్ దిగాలి, అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అడౌట్ చేయాలి అనిపించేది. బట్ ఇప్పుడంతా మారిపోయింది. మైండ్ ఫ్రెష్ అవ్వాలి, కన్వర్జేషన్స్ బిల్డ్ చేయాలి అండ్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. మేబీ అదంతా మెచ్యూరిటీ వల్ల, ఏజ్ వల్ల వచ్చిన తేడా ఏమో మరి నాకు తెలియదు. బట్ వీ వేర్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. అండ్ బెంగళూరు అవుట్స్కట్స్ దాటి హైవేకి రాగానే లొకేషన్స్ అంతా పిచ్చెక్కిచ్చేసాయి. అండ్ వెదర్ కూడా మాకు వెల్కమ్ చెప్తున్నట్టు చేంజ్ అయిపోయింది. అండ్ అంత హెవీ రెయిన్ఫాల్లో కార్ నడపడానికి కూడా ఇబ్బంది అయ్యి కొంతసేపు కార్ సైడ్ కాపేసి సరదాగా కొంతసేపు మాట్లాడుకున్నాం. ఒక మంచి టూర్ అంటే ఏముంటుంది, ఒక కార్ లో ఫ్రెండ్స్ తో ఒక డెస్టినేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్తూ దారిలో వెళ్లే వెదర్ ను ఎంజాయ్ చేస్తూ దారిలో కనపడే ఫుడ్ ని తింటూ నార్మల్ గా మనం నడిపే లైఫ్ స్టైల్ కి కొంచెం కాంట్రాస్ట్ గా డిఫరెన్స్ చూపిస్తూ ఆ వర్క్ స్ట్రెస్ అంతా వదిలేసి ఫ్రెష్ మైండ్ తో ఎంజాయ్ చేస్తాం కదా. ఇప్పుడు మేము కూడా అదే చేస్తాం. బట్ కొంచెం తేడా ఉంది. అదేంటంటే బడ్జెట్ గురించి ఆలోచించుకోకుండా అయ్య బాబోయ్ రేపటితో సెలవులు అయిపోతున్నాయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనే థాట్ లేకుండా ఒక ఫ్రీ మైండ్ తో సరే ఒక రోజు లేట్ అయితే అవని ఏమైంది అనుకుంటూ అలా సాగిపోతుంది. బట్ దీని అంతటికీ కారణం మేబీ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ద బెస్ట్ కంపానియన్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని నా ఒపీనియన్. అసలు నేను ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయానంటే మైసూర్ వెళ్ళాక అక్కడ నేను వీడియో తీయలేదు. ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడికి కార్లో వెళ్ళడం కుదరదు అని అన్నారు. సో మేము మైసూర్లో ఒక రూమ్ తీసుకుని అక్కడ నుంచి బై వాక్ మైసూర్ ప్యాలెస్ దాకా వెళ్ళాము. అండ్ ఈ మధ్యలో ఉన్న జర్నీ ఉంది చూసారు, ఒకరినొకరు నేర్పించుకుంటూ ఆ మైసూర్ రోడ్స్ అంతా చాలా బాగున్నాయి. ఆ రోడ్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నాకు రికార్డ్ చేయాలన్న థాటే రాలేదు. సో అక్కడ నేను ఫోటోగ్రాఫ్స్ మాత్రమే తీయగలిగాను. అండ్ ఆ నైట్ అంతా మైసూర్ లో ఉండి ఎర్లీ మార్నింగ్ 4కి లెగ్సి కూర్గ్ బయలుదేరదాం అనుకున్నాం. అండ్ యాజ్ యూజువల్ ప్లాన్ బిస్కెట్ అయింది. అందరూ లేచేసరికి 10 అయింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అరే నీ వీడియోస్ అన్ని ఎందుకు అలా డాక్యుమెంట్ టైప్ లో జరిగిపోయిన దాని గురించి విజువల్స్ వేసి చెప్తా ఉంటావు అని అడిగాను. అండ్ నాకు కూడా ఇలా చేయడానికి సరదా ఏం కాదు, బట్ వ్లాగ్ లాగా రికార్డ్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఆ వ్లాగ్ లాగా రికార్డ్ చేసే టైంలో మనం చాలా నేచర్ని మిస్ అయిపోతాం. అండ్ ఆ క్వాలిటీ టైంని కెమెరా సెట్ చేయడంలో, విజువల్స్ క్రియేట్ చేయడంలో వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకనే నేను ముందంతా రికార్డ్ చేసి తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. బట్ యాక్చువల్లీ ఐ వాజ్ ఏ నోబ్. ఎందుకంటే వ్లాగ్ టైప్ రికార్డ్ చేస్తేనే నాకు కూడా పని తగ్గుతుంది. బట్ ఐ వాజ్ ట్రయింగ్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు ట్రై లైక్ ఏ వ్లాగ్ బట్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఫార్మేట్. అండ్ ఫైనల్ గా మేము అనుకున్న లొకేషన్ కి అయితే 4 గంటలు లేట్ గా మేమైతే చేరుకున్నాం. అండ్ నేను మాత్రం నేచర్ ని నా కెమెరాలో రికార్డ్ చేయడానికి అండ్ బీ రోల్స్ కోసం డిఫరెంట్ వీడియో యాంగిల్స్ కోసం నానా తంటాలు పడుతున్నాను.
అండ్ ఆ తర్వాత మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటని మాట్లాడుకోవడానికి ఒక మంచి కాఫీ దగ్గర ఆగి చక్కటి కాఫీ తాగి, మనం ఏలుముద్ర బ్యాచ్ కాబట్టి ఆల్రెడీ కూర్గ్ చాలా సార్లు వెళ్ళిన మా ఫ్రెండ్ వంశీకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తే బాగుంటుందని అడిగాం. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్ వంశీ దగ్గరలో ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, అది ఒక టిబెటియన్ మోనస్టరీ అండ్ లొకేషన్స్ బాగుంటాయి అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పాడు. సో లెట్స్ గో. సడన్ గా ఈ బిల్డింగ్ చూడగానే నాకు మా స్కూల్ గుర్తొచ్చింది. మా డీపాల్ స్కూల్ కూడా సేమ్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంచెం రిలేటబుల్ గా ఉంటుంది, అందుకే ఒకసారి రికార్డ్ చేద్దామని చుట్టూ ఒకసారి వీడియో తీశాను. అండ్ ఇట్ వాస్ వర్త్ విజిటింగ్, ఎందుకంటే మేము అక్కడేదో నేర్చేసుకున్నాము చూసేసాము అని కాదు. బేసిక్ గా చెప్పాలంటే అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ ఎందుకున్నాయో మాకు తెలియని కూడా తెలియదు అండ్ మేము తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అండ్ ద ఓన్లీ మోటో ఈజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ అవర్ డైలీ బోరింగ్ లైఫ్. కొత్త జనాల్ని, కొత్త ప్లేస్ ని, కొత్త కల్చర్ ని చూడాలనుకున్నాము, చూసాము, అంతే. అరే ఏంట్రా నువ్వు లైఫ్ ఈజ్ డాక్యుమెంటింగ్ ఈజ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నీ వీడియోస్ లో ఏం చేసావో చెప్పకుండా నీకు నచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతావు అని అనుకుంటున్నారు కదా. నిజంగా చెప్పాలంటే ఒక లైఫ్ కి పర్పస్ అంటూ ఉండదు మామ. నువ్వు ఒక లైఫ్ ని నీ పేరెంట్స్ నుంచి పొందావంటే దాని అర్థం నీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలని. అండ్ ఏదైనా సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఆర్ఎల్స్ ఒక పెద్ద కష్టం లేకపోతే ఆ స్టోరీకి వాల్యూ ఉండదు. అలాగే నీ లైఫ్ లో కూడా డిఫరెంట్ ప్లాట్స్ ఉంటాయి, అవేంటంటే ఎమోషన్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్ ఎక్సెట్రా ఇలాంటివి. అండ్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ద మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ మనీ. అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉంటాం. అండ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ టు లీడ్ ఏ లైఫ్ విత్ డిఫరెంట్ ఎమోషన్స్. ఎందుకంటే ఆ డిఫరెంట్ ఎమోషన్స్ లేకపోతే నీ లైఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నీ లైఫ్ లో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏది ఫేస్ చేసినా, సక్సెస్ ని ఫేస్ చేసినా, ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసినా నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలగాలి, ఆర్ ఎల్స్ నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలగాలి. ఆ ఫీలింగ్ కి ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అండ్ నీ లైఫ్ లో ఒక పర్పస్, ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్, చెదావరాన్ని పట్టించుకోకుండా, ఇంకొక లైఫ్ ని నీ లైఫ్ తో కంపేర్ చేసుకోకుండా నీకున్న ఫీలింగ్స్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయగలిగితే అదే నీ లైఫ్ యొక్క పర్పస్. అండ్ ఈ టిబెటియన్ మోనస్టరీని చూసిన తర్వాత అక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైనాడ్కి వెళ్దామని బయలుదేరాం. బట్ యాక్చువల్లీ ఇది నా ప్లాన్ కాదు, వాళ్ళిద్దరు ప్లాన్. అండ్ నా మైండ్ లో ఇంకొక ప్లాన్ ఉంది. అదేంటంటే నేను ఇంతకు ముందు 8 ఏళ్ల క్రితం బెంగళూరులో ఉన్నాను అండ్ నేను ఒక చిన్న ఎంఎన్సీ కంపెనీలో పనిచేశాను అండ్ ఒక పెద్ద టౌన్షిప్ లో ఉన్నాను. అండ్ నా ప్లాన్ ఏంటంటే అక్కడికి విజిట్ చేసి అవన్నీ ఒకసారి చూసుకుని మెమరీస్ ని రీకాల్ చేసుకోవాలనుకున్నాను. అందుకనే ఈ వైనాడ్ ప్లాన్ చెడగొట్టి వీళ్ళందరినీ నేను వెనక్కి తీసుకుపోయాను. ఏమీ లేని వీడియోని ఎంత దూరం చూసుకుంటూ వచ్చావంటే ఐదర్ నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అయినా అయి ఉండాలి, లేకపోతే నేనంటే నీకు ఇష్టం లేకపోవడం అయినా అయి ఉండాలి. ఇన్ కేస్ నువ్వు ఈడేం చేస్తున్నాడా ఈ లైఫ్ లో అని చూద్దాం అనుకుంటే. అండ్ ఈ రెండు కాకుండా నువ్వు ఎంత దూరం చూసుకుంటూ వచ్చావంటే నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకేలా ఉన్నట్టు, నువ్వు నేను రిలేటబుల్ గా ఉన్నట్టు. సో నువ్వేం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టనక్కర్లేదు, జస్ట్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్, వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ టు సర్చ్ పీపుల్ లైక్ అస్. అండ్ ఇక్కడ దాకా అలాగ వచ్చావు కాబట్టి లాస్ట్ లో ఒక సినిమాటిక్ బీ రోల్ పెట్టాను, అది కూడా చూసి వీడియో ర్యాంక్ చేసి. taka tang na na de de ne na taka tang na 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 de na